మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పొద్దున్న 5 లేచి స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఇల్లు కడిగారు, ముగ్గులు వేసారు, మామిడి తోరణాలు కట్టున్నారు. ఇప్పుడే పూలు కూడా డెకరేషన్ స్టార్ట్ చేశారు. చూడండి, మా అమ్మాయి వాళ్ళు చక్కగా చేస్తున్నారు డెకరేషన్. అయితే అమ్మవారు వచ్చి ఇక్కడే కూర్చునేటట్లున్నారు. అలా ఉంచే మళ్ళీ దారం కనబడుకుంటున్నానా, జాగ్రత్త. పర్ఫెక్ట్ అనమాట, మా పెద్దమ్మాయి కానీ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చాలా అంటే చాలా బాగా చేసింది అమ్మాయి. మనకి ఎంత ఇంట్రెస్ట్ అండి ఇలా చేయడం అంటే. బాగుంది కదా ఫ్రెండ్స్. మా అమ్మవారికి మందార పువ్వు కూడా వచ్చింది. ఈరోజు మేమే పెట్టేవాళ్ళం, ఈరోజు తన చేతికి అది పెడుతుంది మందార పువ్వు. దీన్ని అరగంట నుంచి సెట్ చేస్తే ఇప్పటికి రూపం వచ్చింది. 8/5 తెచ్చుకున్నారు పాప, తెలియక పిల్లలు. మరి ఫోన్ చేయాలి, అమ్మా ఏం తీసుకురావాలని ఫోన్ అన్నా చేయాలి. ఫోన్లో ఎట్లా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా ఇలాగా. ఇప్పుడు మా అమ్మ అనుకున్నట్లుగా వచ్చింది. 2 పిల్లలు రెడీ చేయలేదు, మాకు ఇష్టం ఇంక రెడీ చేస్తారు. స్టార్ట్ చేశారు ముగ్గు. మధ్యలో చుక్కలు వదిలేసారేంటమ్మా? కొద్దిగా లూజ్ చేసుకోవాల్సిన హర్షి. ఇక్కడ నీళ్ళు చూడు, కొద్ది పలస చేసావు కదా, చేత తీసుకో. రాస్తారు బొట్టు పెట్టేసివి. తలుపులు కూడా రాయండి అమ్మా. పాట పాడండి, పాట పాడుతూ. అదేంటి ఏదో ముగ్గు మీద పాట ఉంటుంది. ముత్తైదు కుంకుమ ముఖమెంత బతికెంత. నీకు అన్నీ తెలుసా నీకు బాగాను. మీ మొహం ఒకసారి చూపించండి. మీ మొహాన్ని పొట్టలేదు, బొట్టు పెట్టుకోండి కాస్త మొహంకి ఇద్దరికి. ఇక్కడ వీడియో పసుపు అతుక్కోదనా? ఇక్కడ నాన్న ఇది కనబడుతుంది. ఇక్కడ 4. ఇది ఇంకా ముగ్గుందేమో హర్షి, ఇలా పెట్టి అంతే ఉందా? ఇప్పుడు తలుపు రాసినది కడుపు రాయండి. సరే. మనం ఇలా పసుపుని తడి చేసుకొని రాసుకున్న తర్వాత కుంకుమ పెట్టుకుంటే స్టిక్ అవుతుంది అన్నమాట కుంకుమ. ఎందుకంటే ఇలా గచ్చు కాబట్టి ఇలా ఉండదు కాబట్టి. అమ్మాయి టిక్ చెప్పించు సారా, వీడియోలో టిక్ చెప్పింది. వావ్, నైస్ ఇంజనీర్ స్టూడెంట్ నువ్వు. ముగ్గు అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు గడపలకి, డోర్కి, తులసి చెట్టుకి పసుపు రాయడానికి మా అక్క పసుపు అయితే కలిపేసి తులసమ్మకి అయితే పసుపు రాసేస్తుంది. పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంది. చాలా అందంగా ఉంటారు అమ్మవారు. అప్పుడు తులసి చెట్టు చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కాళ్ళకి పసుపు రాసేసుకొని గడపలకి, డోర్స్కి వాటికి పసుపు రాసేసి బొట్లు పెడతారు. ప్రతి పండగకి మేము ఇలాగ గడపలకి పసుపు రాసి అలా చేస్తాము. ఇంకా కలశం పెట్టుకోవడానికి ఇక్కడ డెకరేషన్ చేస్తారు కదా క్లాత్తో. ఇంకా దాన్ని ఒక టేబుల్ లాగా వేసుకొని దాని మీద ఒక పీట పెట్టుకొని దానికి కూడా పసుపు రాసేసి బొట్లు పెడుతున్నారు. ఇది మేము చెక్క పీటని వాడుతున్నాము. కొంతమంది ఇప్పుడు సిల్వర్ కలర్లో పీటలు వస్తున్నాయి కదా, అవి కూడా వాడతారు. కాకపోతే మేము ఇంట్లో ఉన్న దాంతో చేస్తున్నాము. ఇలాగైనా చాలా బాగుంటుంది. ఇంకా ఆ పీట మీద మనం ఎక్కడైతే కలశం పెడతామో అక్కడ చిన్న ముగ్గేసేసి పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇంకా మా అమ్మ కాళ్ళకి కూడా పసుపు రాసేస్తున్నారు. ఆడపిల్లకి శుక్రవారం పూట పసుపు రాస్తే చాలా మంచిదండి. అండ్ కలశం పెట్టుకునే దానికి ముందు మనం ఒక అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి కదా, దానికోసం టేబుల్ మీద ఒక క్లాత్ వేసి కొంచెం బియ్యం పోసారు. దాని మీద మనం ఈ అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కలశం పీటని పెట్టేసుకున్నాము.
ఇప్పుడు కలశం మీదకి మనం జాకెట్ ముక్క పెట్టాలి కదండి, దాన్ని కలశం అంటే కోన్ షేప్లో తయారు చేసుకోవాలి కదా, ట్రయాంగిల్ షేప్లో. దానికోసం ఇక్కడ నేనైతే ఇలాగా ఆ జాకెట్ ముక్కతో ఇలా కలశం మీదకి ఇలాగ ట్రయాంగిల్ షేప్లో చేసేసాను. అండ్ లాస్ట్లో మనకి ఇంత చిన్న క్లాత్ అనేది మిగులుతుంది. ఆ క్లాత్ పీస్ని మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవడానికి అది కొన్నిసార్లు నిలుస్తుంది, కొన్నిసార్లు నిలవనప్పుడు మనం దానికి ఒక చిన్న పిన్ పెట్టేసేయాలి. పిన్ పెట్టేస్తే ట్రయాంగిల్ షేప్లో ఫిట్ అవుతుంది. చూసారు కదా, ఇలా నాకైతే పర్ఫెక్ట్ ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనం కలశం పెట్టుకోవడానికి కొబ్బరికాయ తీసుకుంటాం కదా, ఆ కొబ్బరికాయకి కొంచెం పసుపు రాసేసేసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మా అమ్మ అయితే కళ్యాణ బొట్టు పెడుతున్నారు కుంకుమతో, చూస్తున్నారు కదా. ఇంకా మా అక్క అయితే దాన్ని పర్ఫెక్ట్ షేప్ రావాలని చెప్పి అలా చేస్తుంది. ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు కలశం చెంబు ఉంటుంది కదండి, కలశం చెంబులో మనం కొన్ని వాటర్ అవన్నీ వేసుకోవాలన్నమాట, వాటికి కావాల్సినది. ఇప్పుడు కలశం ప్లేస్ చేసుకునే ముందు ఆ పీట మీద కొంచెం బియ్యం అయితే పోసుకొని, ఆ ముగ్గు మీద ఏదైతే ముగ్గు వేసుకున్నామో ఆ ముగ్గు మీద కొన్ని బియ్యం పోసుకొని ఒక తెల్ల క్లాత్ అనేది పరిచి, తెల్ల వస్త్రం పరిచి దాని మీద మనం ఏదైతే కలశం తీసుకున్నామో చెంబు, దానికి కూడా కొంచెం పసుపు రాసేసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి. అంటే ఇది ఎంగిల్ చేసింది అయి ఉండకూడదు, దేనికి ఉండకూడదు. ఫ్రెష్గా మంచినీళ్ళు తీసుకోవాలి, దేనికి వాడకుండా ఉన్నవి. కొన్ని వాటర్ పోసుకొని అందులో కాస్త పసుపు, కుంకుమ, 4 అక్షింతలు, కొన్ని రకాల పూలు, నాణాలు వేసుకోవాలండి. నాణాలు అంటే కాయిన్స్ అండి, చిల్లర కాయిన్స్ వేసుకోవాలి. మా అమ్మ వాళ్ళందరూ, మా అమ్మ మా అక్క వేశారు. ఇంకా నా చేత కూడా వేయమన్నారు. ఇంకా నేను కూడా ఒక 2 పూలు ఒక నాణం వేశాను. పూలు వేశారు. ఇంకా 4 పూలు వేయమని చెప్పి ఇచ్చారు. నేను పూలు వేసి నాణాలు కూడా వేశాను. అక్షింతలు, కొన్ని నాణాలు. మీరు ఏంటి, మనం అవన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం మామిడాకులు పెట్టుకోవాలి. నేను అది పెట్టడం మర్చిపోయాను, వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇంకా కొబ్బరికాయని మనం కలశం పెట్టుకోవడానికి కొబ్బరికాయని రెడీ చేసుకున్నాం కదా, అది పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న జాకెట్ ముక్క ఇలాగా కొబ్బరికాయ మీద ఇలా పెట్టేసేయాలి. అండ్ దానికి కూడా బొట్టు పెట్టాలి, గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టేశాను. చాలా బాగుందండి అమ్మవారు. ఇంకా సైడ్ ఉన్న స్పేస్ని వేస్ట్ చేయకుండా మా అక్క మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేయమని చెప్పింది. ఇంకా నేను ఇలా చేస్తున్నాను. మేము ఈ పూజ కోసం చాలా రకాల ఫ్రూట్స్, పూలు అవన్నీ తీసుకొచ్చేసాము. అమ్మవారి ఇలా పోజ్గా ఉండకూడదు కదా, అందుకని చెప్పి కొన్ని ఫ్లవర్స్ అండ్ మన ఇంట్లో ఉండే గోల్డ్ కానీ నార్మల్ నెక్లెసెస్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఏమైనా మనం అమ్మవారికి వేయచ్చు కలశానికి. నిన్నైతే పార్ట్ 1 వీడియో ఒక వీడియో పెట్టారండి. పార్ట్ 1 కాదు, నార్మల్ పండగ ముందు రోజు బంతి పూలు గుచ్చుకుంటున్నాము, ఆ వీడియో అనేది పెట్టారు. ఇది వచ్చేటప్పటికి వరలక్ష్మి వ్రతం పార్ట్ 1 అండి. పార్ట్ 2 రేపైతే పోస్ట్ చేస్తాము. నేను మా అక్క అయితే ఇప్పుడు దీనికి ఫోటో ఫ్రేమ్కి మల్లెపూ మాల వేసేసి కలశానికి ఒక చిన్న నెక్లెస్ పెట్టేసేసి పూలైతే పెట్టేసింది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో పూజ ఎలా చేసుకున్నామో పెడతామండి. ఈ వీడియో వరకు కలశం ఎలా పెట్టుకున్నామో ఏంటి అనేది చూపించాను. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.